కొన్ని సందర్భాల్లో మన మాటలే చెప్పండి ఇతరులను ఏం చేస్తాయి? చంపుతాయి. మన మాటల ద్వారా ఎంతోమంది కళలను చంపేస్తాం. మన మాటల ద్వారా ఎంతోమంది స్వప్నాలను చంపేస్తాం. మన మాటల ద్వారా ఎంతోమంది దర్శనాలను చంపడానికి ప్రయత్నం చేస్తాం. ఆసక్తి, తీవ్రత కొంతమందిలో ఉంటే మన మాటలే వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తాయి. కొంతమంది పరువుని చంపేస్తాం మన మాటలతో. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారి మాట్లాడేసి ఏదోటండి అలా మార్కెట్లో వదిలేసామంటే ఒక పుకారు అది అలా తిరుగుతూ ఉంటుంది అన్నట్టుగా చాలామంది వ్యర్థమైన పుకార్లు కొంతమంది పుట్టిస్తారు. చాలా జాగ్రత్త. అది అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి నీ ఇంటిని ఏం చేస్తుంది? అది కాల్చేస్తుంది. పుకార్లు పుట్టించి వదిలేస్తున్నావా? వ్యర్థమైన పుకార్లు. నీకు ఎవరో ఇష్టం ఇష్టం లేనట్టుండు, ఎవరో నచ్చినట్టుండు, ఎవరో డెవలప్ అవుతుంటే చూడలేకపోతున్నట్టుండు. అంతేకాని పుకార్లు మార్కెట్లోకి వదిలేసి అవి కొంతమందిని ఇబ్బంది పడుతూ ఉంటే చూసి పైశాఖ్యంగా నవ్వుకుంటున్నావా? ఒక రోజున నీవే నష్టపోతావు వాటిని బట్టి. దేవుడు వారిని ఎలాగా దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి గురించి అయితే చెడు ప్రచారం చేస్తున్నావో దేవుడు వారిని తీసుకెళ్ళి ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చేసి ఎక్కడ తీసుకెళ్తూ ఉంటాడు? ఆయన పైకి తీసుకెళ్తాను ఉంటాడు. దిగిపోయేది నువ్వే. వర్ధిల్లని పరిస్థితుల్లో చిక్కుపోయేది నువ్వే. సౌలు కుటుంబం అంతకంతకు ఏమైపోయింది? నేరసిల్లిపోయింది. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎలా ఉంటావు? అర్థమైన పుకార్లన్నీ సృష్టించేస్తున్నావు కొంతమంది మీద.